హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా ఈవినింగ్ రెసిపీస్లోకి హెల్తీగా చేసుకోవాలి అని అనుకుంటే ఇలా కాబూలీ చనాతోని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ హెల్తీ కూడా. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు వరకు కాబూలీ చనాలను ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఒక కుక్కర్లో వేసేసుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత అదే కప్తోని 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కుక్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఇందులో ఉన్నటువంటి వాటర్ని ఫ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఒక కడాయి కానీ ఇలా పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు అండ్ అలాగే 1 స్పూను మినపగుండ్లు తీసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది. అండ్ అలాగే 4 వరకు ఎండుమిర్చిలను కూడా ఇలా తుంపుకొని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో గుప్పెడంత కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా ఆనియన్స్ను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడంతా ఒకసారి సార్ట్ చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కాబూలీ చనాలను ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. అన్నీ కలిసాయో లేదో చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనమాట. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.